వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే పోట్లీ బ్యాగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా అయితే మనం మెజర్ చేసుకోవాలి. లెంత్ వచ్చి నేను 10 పెట్టాను అండ్ విడ్త్ వచ్చి 5.5 పెట్టాను. దాన్ని మనం ఇలా మార్క్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఇలా మనమైతే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, నా దగ్గర మిగిలిపోయింది. హ్యాండ్స్కి మనం వేసుకుంటాం కదా, కొద్దిగా హెవీగా వచ్చే ఎంబ్రాయిడరీ క్లాత్. ఆ క్లాత్ అయితే నేను సేమ్ ఎలా కట్ చేసుకున్నానో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. నేనైతే పైన నాకు కట్ వర్క్ వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను కాబట్టి అది సేమ్ అలాగే మనం లైనింగ్తో కుట్టుకోవాలంటే కొద్దిగా కష్టం కాబట్టి మనం అయితే ఇలా కుట్టుకుంటే కొద్దిగా మడుపు కుట్టుకుని సరిపోతుంది. ఇంకా చుట్టూ మళ్ళీ ఒకసారి లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. ఇలాగే మనం 2 పీసెస్ని ఒకేసారి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇలా పైన మనం ఒకసారి కట్ వర్క్ దగ్గర మడిపి కుట్టాం కదా, అక్కడ ఇంకొక లైన్ దానికి ఒక 1/2 ఇంచ్ కిందకి మనం ఇంకొకసారి కుట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఈ లైన్లో నుంచి మనం డోరీ అనేది యాడ్ చేసుకుంటాం, లోపల నుంచి మనం తీసుకొచ్చుకుంటాం. అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి అని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రెండింటికి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి సెకండ్ దానికి. ఇప్పుడు రెండింటిని కలిపి మనం జాయింట్ అయితే చేసుకోవాలి. చుట్టూ నేనైతే ఇది జాయింట్ చేసేసి మళ్ళీ పక్కన చిన్న చిన్న టక్స్ పెట్టి చుట్టూ మళ్ళీ జిగ్జాగ్ అయితే చేశాను. అంటే నేను ఓవర్లాక్ అయితే చేశాను దీనికి, ఎందుకంటే ఇంకా అది ఊడిపోకుండా లోపల గుచ్చుకోకుండా కూడా ఉంటుంది కాబట్టి నేనైతే అలా చేశాను. సో దాన్ని అయితే చిన్న చిన్న టక్స్ పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ నేను జిగ్జాగ్ అయితే కూడా చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ చేసుకుంటే చూడండి, మన బ్యాగ్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంతే, ఇంకా సేమ్ మనకి ఏ క్లాత్ అయితే మనం ఇంత ఈజీగా చేసుకోవచ్చు, ఏ క్లాత్ అయినా కానీ. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇప్పుడు మనం ఎక్కడైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే మనం కుట్టామో అక్కడ ఇలాగ 4 సైడ్స్ ఏదైనా మీ దగ్గర ఉండే ఏదైనా సాంబ్రాణి కడ్డీ అయినా ఏదైనా కానీ దాన్ని పెట్టి 4 సైడ్స్ మనం అయితే హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఒక డోరీని ఒక పిన్నీస్కి అయితే పెట్టేసుకొని దాన్ని లోపల నుంచి మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకున్నాం కదా, దాని లోపల నుంచి ఇది కనిపిస్తుంది కదా, ఆ లోపల నుంచి అయితే మనం తీసుకుని రావాలి. డోరీ అయితే బయటకు అయితే నేను కనిపించేటట్లు ఏం పెట్టలేదు. ఇటు నుంచి ఇప్పుడు ఇంకొక హోల్లోకి జాయిన్ చేశాను. ఇలాగ 4 హోల్స్లో నుండి కూడా ఇలాగే తీసుకుని రావాలి. మనం ఇలా తీసుకొచ్చి నెక్స్ట్ వైపు వచ్చే దానిలోంచి బయటకు తీసుకుని వచ్చేయాలి. ఇప్పుడు ఇలా బయటకు తీసుకుని వచ్చేసిన తర్వాత ఇలా మనకి ఎంత లెంత్ అయితే డోరీ లెంత్ మనకి ఎంతైతే కావాలనుకుంటున్నామో ఆ లెంత్ని మనం చూసుకోవాలి. ఆ లెంత్ చూసుకొని ఇక్కడ లాస్ట్లో అయితే మనం ముడేసుకోవాలి. ఈ ముడేసుకుని కూడా మనం ఊడిపోకుండా ఉండాలి అంటే కనుక మనం ఏదైనా లైటర్తో కానీ కొవ్వొత్తుతో కానీ ఇలా కాల్చుకుంటే కనుక అక్కడైతే ఊడిపోదు, ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ దీనికి కూడా మనం హ్యాంగింగ్స్ అయినా కుట్టుకోవచ్చు, లేదు అని అంటే సింపుల్గా ఆ క్లాత్ అయినా కుట్టుకోవచ్చు. నేనైతే ఈ క్లాత్తోనే సేమ్, ఎందుకంటే కట్ వర్క్ వచ్చేసింది కాబట్టి అదే గ్రాండ్గా ఉండిద్ది అని అదే క్లాత్తో వేసేసి ఇలాగ హ్యాంగింగ్ టైప్లో అయితే నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి పట్టుకోవడానికి ఏదైనా కానీ ఒక హ్యాండిల్ లాగా ఉండాలి కాబట్టి మనం క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అదే డోరీస్ని మనం కుట్టుకోవచ్చు. కాకపోతే నేనైతే ఏం చేశానంటే కొద్దిగా వైట్ కలర్ ఉంది కాబట్టి స్టోన్స్ బీడ్స్ అయితే బాగుండిద్దని దాన్ని అయితే చేశాను. ఇంకా నేను చాలామంది ఏం యూజ్ చేస్తున్నారంటే ఓన్లీ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని యూజ్ చేస్తున్నారు. దానికన్నా ఇదైతే బెస్ట్. నాకు తెలిసి ఫిషింగ్ వైర్ ఉండిద్ది ఇది. నేనైతే ఇది జిగ్జాగ్ చేయడానికి దానికైతే యూజ్ చేస్తాను. ఇదైతే చాలా గట్టిగా ఉంటుంది, ఎంత వెయిట్ అయినా మోసిద్ది. ఇలాగైతే నేనైతే మనకు కావాల్సిన పూసలు మనకు కావాల్సిన స్టైల్లో అయితే పెట్టేసేసుకొని ఇలాగా మనం హోల్స్ దేనికైతే ఫస్ట్లో పెట్టాం కదా 4 హోల్స్ 4 సైడ్స్, ఒక దాంట్లోంచి ఇంకొకటి తీసుకొచ్చేసి అటైతే ఒక సైడు అలాగే మనం స్టిచ్ చేసేసి ఇలాగ ఒకసారి మూడేసేయాలి. ఇలాగ ఇంకో సెకండ్ సైడ్ కూడా ఇలాగే ఒక 5-6 సార్లు మనం కనుక ముడివేస్తే చాలా గట్టిగా ఉండిద్ది. అంత ఈజీగా అయితే అస్సలు తెగదు. ఈ వైరు చాలా గట్టిగా ఉండిద్ది. మనం ఏదైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎక్కడికైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తెగిపోయిందంటే చాలా చండాలంగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా చేసేసి లాస్ట్లో మళ్ళీ ఏం చేస్తారంటే 2 సైడ్లు కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొకసారి కొద్దిగా కాల్చుకోండి. అప్పుడు ఏమైందంటే అది అస్సలు ఊడిపోదు, చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది. మనం ఎంత వెయిట్ వేసినా కానీ ఈజీగా ఉండిద్ది. ఇలా